యదప్పాలెం అనే ఒక విలేజ్లో వచ్చాను. ఇక్కడ చాలామంది ట్రైబల్స్ లోపల నివసిస్తూ ఉన్నారు. చాలామంది పేదవాళ్ళు ఇక్కడ నివసించినప్పటికీ కూడా కొంతమంది నేను బాగా ఎంపిక చేసుకుంటే అనారోగ్యంతో ఎవరైతే బాధపడుతున్నారో వారు పని చేసుకోలేని స్థితిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రం నేను ఎంపిక చేసుకున్నాను. సో ఆ విధానంలో వీళ్ళు ఇక్కడ కిడ్నీ పేషెంట్ అనమాట. సో అక్కడ వాళ్ళ మిసెస్ కూడా ఉన్నారు. వీళ్ళు బాగా పేదవాళ్ళు ప్లస్ అనారోగ్యంతో కూడా బాధపడుతున్నారు కాబట్టి ఈ కుటుంబాన్ని నేను ఎంపిక చేసుకోగలుగుతున్నానండి. మా కూర్చొని ఇక్కడ వంట అయిపోయిందా? తెరకన్నా కంటే ముందు ఉంటా. ఇది కూడా తగులుతుంది. పెద్దన్న నమస్తే. నమస్తే. మీ పేరేంటి? పోతయ్య గారు. మీ పేరు? పద్మావతి గారు. మంచి పేరు. ఏమైంది మీకు? కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. కిడ్నీ సమస్య వచ్చింది. ఎలా రికవర్ అవుతుంది? ఎలా బాగుపడుతుంది అన్నారు? మందులు వాడుకోమని చెప్తాను. మందులు వాడుకోమన్నారు. తిండి ఎలాంటి తిండి ఆహారం తినమన్నారు? ఆకుకూరలు తినమన్నారు. నీళ్ళు ఎక్కువ తాగమన్నారా? తాగమన్నారా? ఓకే. తాగుతున్నారు మరి నీళ్లు? తాగుతున్నాం. ఎన్ని లీటర్లు తాగుతున్నారు? రోజు 2 లీటర్లు తాగుతాను. రోజుకు 2 లీటర్లు సరిపోవు. 8 లీటర్లు తాగాలి మామూలు సహజంగా ఉండే వాళ్ళే. మీరు ఇంకా ఎక్కువ తాగాలి. మినిమం 10 లీటర్లు, కనీసం 10 లీటర్లు తాగితే మీరు తొందరగా ఆరోగ్యంగా ఉంటారు. 2 లీటర్లు అంటే సాధారణంగా కంటే కూడా మీరు తక్కువ తాగుతున్నారు. మరి మీ ఆరోగ్యం ఏం బాగుపడుతుంది? మందులు వేసుకుంటే ఒకటే కాదు, నీళ్లు మంచి తిండి కూడా ఉండాలి. పిల్లలు ఎవరితో ఉంటున్నారు మీరు? కొడుకు కొట్టేశాడా? కొడుకుతో ఉంటున్నారు. కొడుకు ఏం పని చేస్తారు? కూలి పనికి వెళ్తున్నారు. కూలి పనికి వెళ్తూ మిమ్మల్ని పోషిస్తున్నారు అంతేనా? మీరు కూలి పనికి వెళ్తారా? ఎంత ఇస్తారు రోజుకి? రోజుకి 200 ఇస్తారు. కొడుకు తెచ్చింది మీ 200 మీకు ఒప్పుకుంటే మీరు వెళ్తారు, లేకపోతే లేదు. ఆ వచ్చిన డబ్బులతో మందులు కొనుక్కుంటున్నారు. సో అదే అనమాట ఈ ఫ్యామిలీ స్టోరీ. అందుకని నేను ఈ ఫ్యామిలీని ఎంపిక చేసుకోవడం జరిగింది. ఈ పెద్దాయన ఆరోగ్యం బాగున్నంత వరకు ఈ కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆరోగ్యం బాగాలేక ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఎలా ఉన్నారు? సంవత్సరం క్రిందటి నుంచి బాగాలేదు మీకు. సంక్రమణ ముందుకైంది బాగలేదు. సంవత్సరం అయిపోయింది అనుకో. అవునవును. తాగుడు అలవాటు ఉందా? తాగోడు కానీ మానేశాను. ఎప్పుడు సంవత్సరం నుంచి మానేశారా? ఆరోగ్యం బాగోకపోతేనే తప్ప మనకు మనం సెట్ అవ్వమన్నమాట. వాళ్ళకి రెంట కట్టే బదులు మన ఇల్లు ఏదో కొంచెం బాగు చేసుకొని మనం ఆరోగ్యంగా ఉండాలని చూసుకోవాలి. కానీ గవర్నమెంట్ కి ట్యాక్సులు పే చేస్తే మన బతుకులు ఎవరు బాగు చేస్తారు చెప్పండి? ఈ రోజు మీరు ఈ పరిస్థితిలో ఉన్నారు. మీరు ఇంకా అసలు ముసలోళ్ళు కూడా కాదు, ఆరోగ్యంగా ఉండాల్సిన వాళ్ళు. కిడ్నీ సమస్యలు మీకు ఈ టైంలో రావడం ఏంటి? తాగుతారు, తిండి సరిగ్గా తినకన్నా తాగేసి మత్తులో పడుకుని పోతారు. అందుకని అనారోగ్యం తొందరగా ఊరయ్యారు. ఇప్పుడు మీరు ఎలా ఉండడం వల్ల ఈవిడేమైనా హ్యాపీగా ఉండగలుగుతారా? మీరు కష్టపడి పని చేసి ఉంటే ఈవిడికి రెస్ట్ ఉంటది కదా. కష్టపడ్డాక వెళ్ళిపోతుంది. మీరు చేయాల్సిన పని ఈవిడ చేత చేస్తున్నారు. ఆడవాళ్ళు ఎప్పుడు ఇంట్లోని ఇంటి పని, వంట పని, భర్త పని చూసుకోవాలి. మీరు బయటకు వెళ్ళి చేయాలి. మీకు అన్ని కాదు, మిమ్మల్ని పెట్టుకుని అందరికి చెప్తున్నా. తాగుతూ ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాను అన్నమాట. చెప్తే కొంచెం జ్ఞానం వస్తుంది. ఎలాంటి జ్ఞానం వస్తుంది? భోజనం శుభ్రం చేయాలి, పని చేయాలని ఆ జ్ఞానం వస్తుంది. అంతే. మిమ్మల్ని నమ్ముకొని భార్య పిల్లల్ని కూడా బాగా చూసుకోవాలని అలాంటి జ్ఞానం. అది కూడా చూసుకోవాలమ్మా. అది కూడా చూసుకోవాలా? అన్ని పోతే గానీ జ్ఞానం రావైతే మనకి. సరే అయితే బియ్యం ఇవి ఇస్తాను, తీసుకుంటారా? ఇక మందులు ఏమున్నాయి చూడండి. సోపులు, కందిపప్పు, బిస్కెట్లు, ఆయిల్, టీ పొడి అన్నీ ఉంటాయి అందులో. మీకు నిత్యావసర సరుకులు అన్నీ ఉంటాయి ఏమ్మా. పచ్చడి డబ్బా కూడా ఉంది. ఇవన్నీ మీ ఆరోగ్యం బాగుండాలనే. మీరు కంప్లీట్గా టైంకి తినండి, మందులు వాడండి. ఓకేనా? అది మీకు చీర. మీరంతా బాగుండాలని ఆశతోటి మేము ఇంత దూరం వస్తున్నాం. సరేనా? మీరు బాగుంటే మాకు ఏది ఇస్తారని కాదు, మీరు బాగుంటే మేము బాగుంటాం. సరేనమ్మా, వెళ్ళొస్తాను. సంతోషం.